వెల్కమ్ టు 99 టీవీ. నేను అఖిల. ఇక వివరాల్లోకి వెళ్తే బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ నటి హేమ మా సభ్యత్వం రద్దు చేశారు. ప్రాథమిక సభ్యత్వం తొలగిస్తూ మా అధ్యక్షుడు మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు. రేవ్ పార్టీ కేసులో ఆమెకు మా పంపిన నోటీసులపై హేమ స్పందించలేదని సమాచారం. వివరణ ఇచ్చేంత వరకు ఆమెపై సస్పెన్షన్ కొనసాగుతుంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ నటి హేమ మా సభ్యత్వం రద్దు చేశారు. ప్రాథమిక సభ్యత్వం తొలగిస్తూ మా అధ్యక్షుడు మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు. రేవ్ పార్టీ కేసులో ఆమెకు మా పంపిన నోటీసులపై హేమ స్పందించలేదని సమాచారం. వివరణ ఇచ్చేంత వరకు ఆమెపై సస్పెన్షన్ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. అఖిల, ఏదైతే గత 22వ తారీఖు రోజు రేవ్ పార్టీ బెంగళూరులో పట్టుబడ్డ నటి హేమకి సంబంధించి ఇప్పటికే రోజుకు ఒక టెస్ట్ గా మారిందని కూడా చెప్పొచ్చు. గత కొద్ది రోజులుగా ఇప్పటికే బెంగళూరు పోలీసులు నోటీసులు ఇప్పించినప్పుడు కూడా తను ఏదో ఒక సమస్యతోటి ఉందని కూడా చెప్పొచ్చు. అయితే ఏదైతే మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా తనపై సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో చాలా వరకు తన పరువు కూడా పోయినట్టు, ఏదైతే మా అసోసియేషన్ కూడా అది తీరని ఆ పరువు నష్టం కాబట్టి తనను సస్పెండ్ చేస్తున్నట్టు కూడా ఏదైతే మా అధ్యక్షుడు మంచు విష్ణు చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా తనకు సంబంధించి సమాధానం ఏమో నుంచి రాకపోవడంతో పాటు మంచు విష్ణు సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే రేవ్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఎన్ని నోటీసులకు అయితే రెండో నోటీస్ కి హేమని పోలీసులు అదుపులోకి తీసుకుని సంబంధించి కోర్టులో హాజరుపరచడం కూడా జరిగింది. దీనికి సంబంధించి రేవ్ పార్టీలో దాంతో పాటు 8 మంది ఉన్నారు. 8 మందిని కూడా విచారించినట్టు కూడా తెలుస్తుంది. అఖిల, ఓకే గోపి, అయితే ఇప్పుడు ప్రస్తుతం నటి హేమ మా సభ్యత్వాన్ని పూర్తిగా తొలగిస్తారా, లేదంటే ఆమె స్పందించిన తర్వాత మళ్ళీ పునరాలోచించే అవకాశం ఏమైనా ఉందంటారు? మంచు విష్ణు చెప్పే ఏంటంటే, నటికి అంటే టాలీవుడ్ కు సంబంధించి వ్యవహారాల్లో వేరైతే రేవ్ పార్టీలో పట్టుబడ్డ నటి కాబట్టి మా సెక్షన్ లో ఏదో 24 కార్డ్స్ ఉన్న వాళ్ళకి ఎవరికి అరువులు కాదు, సేవలు చేయని అవసరం లేదని క్లియర్ గా చెప్పడం కూడా జరుగుతుంది. ఆమె ఏమంటుంది, నాకు ఎట్లా తీసేస్తారో చూస్తాను, నేను కూడా కోర్టుకు అప్పీల్ చేస్తాను తను కూడా వాగ్దానం చేయడం కూడా జరిగింది. ఇప్పటికే దానిపైన మంచు విష్ణు సీరియస్ ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం అయితే దాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు కూడా మంచు విష్ణు చెప్పడం కూడా జరిగింది. అయితే కొద్ది రోజులలో తను భారీ నిర్ణయం తీసుకొని తనను పంపించే ప్రయత్నం చేస్తారా, లేదంటే ఒకసారి వదిలేస్తారా, దానిపైన కూడా క్లారిటీ తెలియాల్సింది ప్రియాంక. అఖిల, రైట్ గోపి, థ్యాంక్ యూ.